మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ కుమార్ అలాగే మాజీ డీజీపీ దినేష్ రెడ్డి కాన్వర్సేషన్తో ఒక కొంత బేసిక్ ఐడియా అయితే వచ్చింది ట్యాపింగ్ పై అనుమతులు ఏ విధంగా ఉంటాయని. అయితే మా ప్రతినిధి వరంగల్ నుంచి వేణు రెడీగా ఉన్నారు. అసలు ఈ కేసు అంతా డొంకంతా వరంగల్లోనే కదిలింది. వరంగల్లో పరిస్థితి ఏ విధంగా ఉందో వేణు అందిస్తారు. వేణు చెప్పండి, వరంగల్లో బంధువుల ఇంట్లో ప్రణీత్ రావు సపరేట్గా కమాండ్ సెంటర్ అంటే వార్ రూమ్ని ఏర్పాటు చేసుకున్నారు. అసలు ఇది ఒకటి సాధ్యమా? రైట్ ద మూమెంట్ అసలు ఇంటెలిజెన్స్ బ్యూరో ఇలాంటి కమాండ్ సెంటర్లను గుర్తించలేదా? ఏ విధంగా ఉంటుంది? వరంగల్ ఇప్పటి వరకు బయటపడిన అంశాలేంటి? అయితే రాధిక గత కొద్ది రోజుల క్రితము ప్రణీత్ రావు వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత ఆయనకు సంబంధించిన బంధువులు వరంగల్ జిల్లా ఆయనకి వాస్తవానికి నర్సంపేటకు సంబంధించినటువంటి మేడపల్లి ఆయన సొంత గ్రామము. అయితే 20 సంవత్సరాల క్రితమే వారంతా ఇక్కడ నుంచి హైదరాబాద్కు వలస వెళ్ళిపోయారు. కానీ అతనికి సంబంధించిన దగ్గర బంధువులు వరంగల్లోనే వారి బంధువుల ఇండ్లు కూడా ఉన్నాయి. దాంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కీలక నేతలతోని మాజీ మంత్రితో కూడా సన్నిహిత సంబంధం ఉండడంతో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వార్ రూమ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినట్లు కూడా ప్రస్తుతం సమాచారం అందుతుంది. ఇక ప్రణీత్ రావుపై కేసు నమోదైన విషయం తెలియగానే తనకు సపోర్ట్ చేసినటువంటి డిపార్ట్మెంట్ సంబంధించిన కొంతమంది అధికారులు సిబ్బంది లోపల కొంచెం కలవరం మొదలైంది. సో వారి ద్వారానే ప్రస్తుతం మనకు ఒక స్పష్టమైన సమాచారం కూడా బయటకు వచ్చింది. ఒక 2 సెలెక్టెడ్ నియోజకవర్గాలతో పాటుగా ఒక మాజీ మంత్రికి సంబంధించినటువంటి ఒక నియోజకవర్గంలో కూడా ఒక ప్రత్యేకమైన రూమ్లు ఏర్పాటు చేసి దానికి సంబంధించి ప్రత్యేక ఒక టీంలను కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. వీరంతా ఆ అభ్యర్థులు ఎవరైతే తన ప్రత్యర్థి వర్గం సంబంధించిన అభ్యర్థులలో వారిని క్లోజ్ గా మానిటర్ చేస్తూ వారు ఎవరి ద్వారా ఆ యొక్క ఎలక్షన్ సంబంధించిన స్ట్రాటజీ ఉపయోగిస్తున్నారో వాళ్ళను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆ లిస్టును పంపిస్తే ఇక్కడ నుంచి ఆ లిస్టు ప్రణీత్ రావుకు చేరేది. ప్రణీత్ రావు వాళ్ళ నెంబర్లను ట్యాప్ చేస్తూ అసలు ఏం జరిగిందనే అంశాన్ని కూడా ఇక్కడికి సమాచారం చేరవేసినట్టుగా కూడా ప్రస్తుతం డిపార్ట్మెంట్ లోపల చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి దాదాపుగా 22 మంది ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా లోపల పనిచేసినట్లా కూడా డిపార్ట్మెంట్ లో ఒక తీవ్రమైన చర్చ కొనసాగుతోంది. దాంతో పాటుగా ఈ యొక్క ప్రణీత్ రావుపై కేసు నమోదైన తర్వాత కూడా తనకు సంబంధించిన కొంతమంది బంధువులు కూడా పూర్తిగా ఇళ్లను ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. సో ఈ వ్యవహారంతో ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో కూడా పూర్తిగా ఇక్కడటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించిన అధికారులే కాదు దాంతో పాటు కొంతమంది కీలక నేతలకు కూడా సంబంధాలు ఉన్నాయి. అయితే ఇందులోపల ఇక్కడటువంటి అధికారులు చర్చిస్తున్న విషయాల ప్రకారం పూర్తిగా ఒక ఇతర దేశాలకు సంబంధించినటువంటి ట్యాపింగ్ సంబంధించిన కొత్త సాఫ్ట్వేర్ ను కూడా ఒక రూమ్ లోపల ఇక్కడ ఏర్పాటు చేశారు. దాదాపు ఒక స్పెషల్ సెటప్ నే ఏర్పాటు చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ప్రణీత్ రావు విచారణ జరుగుతున్న నేపథ్యం లోపల ఆయన నోరు తెరిస్తే మాత్రం ఈ వరంగల్ జిల్లాకు సంబంధించిన నేతలు దాంతో పాటు ఇక్కడ తనకు సహకరించిన అధికారుల గుట్టు కూడా పూర్తిగా రట్టయ్యే అవకాశం కనిపిస్తుంది. మొత్తం చూడాలి ఓవరాల్ గా ప్రణీత్ రావు విచారణ లోపల ఎటువంటి విషయాలు చెప్తారో. ప్రస్తుతం ఇక్కడ నేతలు ఏ అధికారుల బండారం కూడా బయటపడుతున్నాం కొంచెం చూడాల్సిన పరిస్థితి ఉంది. రాధిక. రైట్, థ్యాంక్ యూ వేణు.